ఏపీలో ఇసుక దోపిడీ ఏ విధంగా జరుగుతుందో మనం కూటమి అధికారం చేపట్టిన నాటి నుంచి మనం చూస్తూనే వస్తున్నాం. అవి అసలు లిమిట్స్ క్రాస్ అయిపోయినారు. వాళ్ళు కూటమి నాయకులు ఎమ్మెల్యేల పేర్లు చెప్పుకొని ఈవెన్ ప్రభుత్వ అధికారులను కూడా బెదిరించి నేను ఎమ్మెల్యే అనుచరుని, నన్ను ఆపుతావా, మేడం గారు నాకు పర్మిషన్ ఇచ్చారు, పర్మిషన్ ఇచ్చిన తర్వాత కూడా నన్ను మీరు అడ్డుకుంటారా అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బండారు శ్రావణి అనుచరుడు రెచ్చిపోయాడు. ఎంఆర్ఓని కూడా బెదిరించి నేను ఎమ్మెల్యే గారి అనుచరుని అని చెప్పేసి బెదిరించి మరీ దోపిడీ చేసుకుంటా పోతున్నాడు. ఆ దోపిడీకి లెక్క పక్కా లేదు. ఆ దోపిడీకి సంబంధించి ఈనాడులోనే ఒక పెద్ద వార్త కూడా రాశారు, బీభత్సంగా రాశారు. ఇది జరిగినటువంటి సిచ్యువేషన్ సింగనమల నియోజకవర్గంలో జరిగింది. ఇసుక తరలిస్తా, అడ్డుకోవద్దు, విఆర్ఓకు సింగనమల తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అనుచరుడు హెచ్చరికలు కూడా ఇచ్చాడు, బెదిరింపులు కూడా ఇచ్చాడు. దెబ్బకి పాపం ఆ విఆర్ఓ ఏం చేయలేని పరిస్థితుల్లో, ఎందుకంటే ఏ అధికారికైనా సరే ప్రాణం పడింది ఉంటుంది కదా, ప్రాణ ప్రీతి అనేది ఉంటుంది కదా. ఎక్కువగా మాట్లాడంటే వాళ్ళు వీళ్ళ మీద దౌర్జన్యం చేయడం, దాడులు చేయడం ఇంకొక లెవెల్. ఇంకా ఎస్పెషల్ అనంతపురం అంటే మనం చెప్పాల్సిన పని లేదు. కాబట్టి ఆ అధికారి ఏం చేశారంటే ఆ విఆర్ఓ భయానికి పోలీసులు కూడా ఆశ్రయించడం కూడా జరిగింది. దానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ కరపత్రికలో ఒక ఆర్టికల్ కూడా రాశారు. ఏం రాశారంటే, నేను తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బండారు శ్రావణి కుడి భుజం, ఎమ్మెల్యే చెప్పి ఉంటేనే ఆ ఇసుక తోలుతున్నాం, అడ్డుకుంటే ఇక నీ ఇష్టం అని చెప్పేసి ఆ తెలుగుదేశం పార్టీ నాయకుడు విఆర్ఓని బెదిరించాడు. ఆ ఆడియో కూడా సోషల్ మీడియాలో బీభత్సంగా వైరల్ అవుతుంది. విఆర్ఓని బెదిరించడం ఏదైతే ఉందో పాపం ఆ విఆర్ఓ దాన్ని భరించలేక పోలీసులు కూడా కంప్లైంట్ చేశాడు. తర్వాత ఇందుకు సంబంధించినటువంటి వివరాలు చూస్తే, అనంతపురం జిల్లా సింగనమల మండలం సలకం చెరువు, అదేవిధంగా కుర్విపల్లి మార్గంలోని చీలేపల్లి వంక నుంచి కొన్ని రోజులుగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. దీని మీద పత్రికల్లో కథనాలు తరచూ వస్తున్నాయి. ఆ కథనాలను చూసి రెవెన్యూ అధికారులు కూడా స్పందించి తెలుగుదేశం పార్టీ నాయకులు నిల్వ చేసినటువంటి ఇసుక డంపులను సీజ్ చేయడం జరిగింది. వాటి పర్యవేక్షణ బాధ్యతను రాచేపల్లి విఆర్ఓ నాగేంద్ర అనే అధికారికి అప్పగించడం జరిగింది. అయితే సీజ్ చేసిన ఇసుకను దౌర్జన్యంగా తరలించడానికి ఈ నెల 12వ తేదీన తెలుగుదేశం పార్టీ నాయకులు జేసీబీ టిప్పర్లతో వస్తే విఆర్ఓ గారు దాన్ని అడ్డుకోవడం జరిగిందంట. ఈ క్రమంలోనే విఆర్ఓకు నార్పల మండలానికి చెందినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుడు నరసింహ యాదవ్ ఫోన్ చేసి రెచ్చిపోయాడంట. ఎమ్మెల్యే చెప్పే ఉంటేనే ఇసుక తోలుతున్నాం, సీఐకి కూడా ముందే చెప్పాం, సీజ్ చేసిన ఇసుకను తరలించి తీరుతాం, ఎమ్మెల్యే చెప్పినా లెక్క లేదా, రాత్రికి వచ్చి ఇసుక తరలిస్తామని చెప్పేసి ఆ విఆర్ఓ గారిని బెదిరించారు. సీజ్ చేసిన ఇసుకను తరలించడం తప్పు కదా అని చెప్పేసి విఆర్ఓ గారు చెప్పినా ఎలా తప్పవుతుంది, నువ్వెవరు చెప్పడానికి, ఈ మాటలన్నీ కూడా రికార్డ్ చేసుకున్నా నాకేం ఇబ్బంది లేదు, నువ్వేం పీక్కుంటావో పీక్కో అని చెప్పేసి ఆ తెలుగుదేశం పార్టీ కార్యకర్త నరసింహ యాదవ్ ఎవరైతే ఉన్నారో ఆయన విఆర్ఓ గారి మీద రెచ్చిపోయాడు. ప్రస్తుతం ఆ ఆడియో కూడా సోషల్ మీడియాలో బీభత్సంగా వైరల్గా మారడంతో భయాందోళనకు గురైనటువంటి విఆర్ఓ నాగేంద్ర మండల పోలీసులు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. నరసింహ యాదవ్ మీద కేసు కూడా నమోదు చేశారంట. ఈ ఆర్టికల్ అయితే మన ఎల్లో కరపత్రికలోనే రాయడం జరిగింది. అంటే కూటమి నాయకులు ఏ విధంగా ఇసుక దోపిడీ చేస్తున్నారు, ఏ విధంగా అధికారులను బెదిరిస్తున్నారు, ఏ విధంగా రచ్చ చేస్తున్నారో ఇవి ఎగ్జాంపుల్స్ మాత్రమే. బీభత్సంగా ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గంలో ఎక్కడ దొరికింది అక్కడ దోచుకుంటూ పంచుకుంటూ పోతున్నారు. ఎందుకంటే మళ్ళీ పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు కాబట్టి ఇప్పుడైతే గట్టిగా దోచుకుంటున్నారు. అధికారులు కూడా భయపెడుతున్నారు, అధికారుల మీద రెచ్చిపోతున్నారు. పాపం అధికారులంతా కూడా పొలోమని చెప్పి అప్పుడు ఆనాడు కూటమికి వెళ్ళి ఓట్లు వేశారు. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందో చూడండి, అధికారుల మీద నాయకుల దౌర్జన్యం, అలా ఉంది పరిస్థితి. దీని మీద మన నారా లోకేష్ నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.